హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ లైఫ్ అండ్ హ్యాపీ జర్నీ. ఈరోజు వాయనాడ్లో మరి రెండో రోజు. మరి ఈరోజు మేము ఎడికల్ కేవ్స్, బ్యాంబూ పార్క్ అండ్ చమ్రా పీక్ ఈ 3 ప్లేసులు చూడడానికి వెళ్తున్నాం. మరి మేమున్న హోటల్లోనే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశారు. బ్రేక్ఫాస్ట్ తినేసాం. మరి బ్రేక్ఫాస్ట్ తినేసి మేము స్టార్ట్ అయ్యాం. కేరళ అంటేనే గాడ్స్ ఓన్ కంట్రీ. ఎటువైపు చూసినా, ఏ లొకేషన్ చూసినా చుట్టూ పచ్చదనం, అసలు ఎంత మనసు ఆహ్లాదకరంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మరి మేమున్న హోటల్ నుంచి ఇప్పుడు వెళ్ళే ఎడికల్ కేవ్స్ వచ్చేసి 25 కిలోమీటర్స్. మరి 25 కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకు దగ్గర 50 మినిట్స్ పడుతుంది. మరి 50 మినిట్స్లో అక్కడ రీచ్ అవుతాము. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో. ఈ ఎడికల్ కేవ్స్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్. ఈ కేవ్స్ ఎంట్రీ టైము 9 AM to 4 PM. ఎడికల్ కేవ్స్ దగ్గర టికెట్ ఉంది. టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఎడికల్ కేవ్స్ దగ్గర టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చేసి 50 రూపీస్. బట్ కాకపోతే ఇక్కడ మీరు క్యాష్ తెచ్చుకోవాలి. నో ఫోన్పే, నో గూగుల్ పే, ఆన్లైన్ పేమెంట్ లేదు, ఓన్లీ క్యాష్. ఇది ఎడికల్ కేవ్ యొక్క ఎంట్రన్స్. ఒక 1.5 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ కేవ్స్లోకి వెళ్ళాలి. వావ్, ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి, సూపర్గా ఉంది. రాయితున్నది పెద్దగా. వర్షం వస్తుంది. మరి గోపురం ఎక్కడ పెట్టేయాలి, అయితే తెలిసిపోతుంది. సేమ్ సాంగ్ ఇన్ తెలుగు. ప్రియతమా నువ్వు వచ్చట కుశలమా, నిచ్చట కుశలమే. తెలుగు. ఓకే ఓకే సాంగ్ ఇస్ డబ్బింగ్. ఓకే ఓకే ఓకే. వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఎడికల్ కేవ్స్ టాప్ వ్యూకి వచ్చేసాం. లాస్ట్ ఎండింగ్ పాయింట్ అన్నమాట. సూపర్గా ఉంది చూడండి. వ్యూ వచ్చేసి చాలా బాగుంది. వావ్, చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇది వ్యూ పాయింట్. కానీ వీళ్ళు దిగడానికి ఎక్కడానికి మంచి ఐరన్ స్టేర్స్ వేసారు, రైలింగ్ వేసారు. చాలా బాగుంది. వాకింగ్ ఈజీ అన్నమాట. వర్షం వస్తుంది, కానీ మనం ప్లేసెస్ చూడాలంటే ఈ వర్షం ఆగిపోవాలి. సో మరి మన సాంగ్ ఏమి ఉండాలి? రెయిన్ రెయిన్ గో అవే కమ్ అగైన్ another day. Suresh want to explore places. Rain, rain, go away. కేవ్స్కి వెళ్ళే దారిలో ఈ స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్ దగ్గర మీరు కాల్ తీసుకోవచ్చు. ఈ కేవ్స్కి వెళ్ళే దారిలో బ్యాంబూ రైస్ పాయసం ఉంది. ఇది ఇక్కడ స్పెషల్. తప్పకుండా ట్రై చేయండి, చూద్దాం ఎలా ఉందో.
ಅದು 100 ఓకే బాంబూ రైస్ పాయసం ఎత్తరా బాంబూ రైస్ ఇదా బాంబూ రైస్ ఇది బాంబూ రైస్ ఓకే ఇది పాయసం వరకప్పుడు తమిళ తెలుగు బాంబూ మరి బ్యాంబూ రైస్ పాయసం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో 50 రూపీస్ అన్నా సార్ పర్లేదు తాగేద్దాం ఏనా గుడ్ వెరీ గుడ్ టేస్టీ చాలా బాగుంది And sir, and biscuits. థ్యాంక్ యూ బాంబూ రైస్ బిస్కెట్ Biscuits, sir. ఓకే ఒక నిమిషం ఈ బ్యాంబూ రైస్తో బిస్కెట్స్ కూడా చేస్తున్నారు ఇది కూడా ట్రై చేయండి తప్పకుండా అయినా ఎడికల్ కేవ్స్ని చూసుకొని ఇప్పుడు మేము బ్యాంబూ పార్క్కి వెళ్తున్నాం నిజంగా ఎడికల్ కేవ్స్ అనేది ఒక ట్రెక్కింగ్ ఎందుకంటే కిలోమీటర్న్నర కొండెక్కాలి ఎడికల్ కేవ్స్ చూసుకొని ఇక్కడ బాంబూ పార్క్ వచ్చాం ఎడికల్ కేవ్స్ నుంచి బాంబూ పార్క్ వచ్చేసి 21 కిలోమీటర్స్ సో మరి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది వావ్ ఇక్కడ వ్యూ మాత్రం సూపర్గా ఉంది బ్యాంబూ పార్క్లో మేము ఇచ్చిన 50 రూపీస్ వసూలైపోయాయి మాకు ఈ వ్యూ చూసేసరికి చాలా బాగుంది ఈ వ్యూ ఇద్దరినబ్బా గాయస్ మనం ఇప్పుడు బాంబూ పార్క్ చూసుకొని బెస్ట్ వ్యూ పాయింట్ అయినా చమ్రా పీక్కి వెళ్తున్నాం చమ్రా పీక్ దగ్గర టీ గార్డెన్స్ ఉంటాయి చాలా సూపర్గా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఇది చమ్రా పీక్ వ్యూ పాయింట్ ఇక్కడ పార్కింగ్ అన్నమాట ఇక్కడ పార్కింగ్ ఆగి మనం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్లో వెళ్ళాలి మేము ట్రెక్కింగ్ రావాలంటే 2 గంటల ముందే రావాలి అప్పుడు మీకు ట్రెక్కింగ్ పర్మిషన్ ఉంటుంది లేదా పర్మిషన్ ఉండదు వాయనాడ్లో చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్లో ఇది ఒకటి హలో ఫ్రెండ్స్ చమ్రా పీక్ చూసుకొని మేము మా రూమ్కి వెళ్ళిపోతున్నాం వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు ప్లేసెస్ అయితే ఎంత బాగుందంటే ఎటు చూసిన గ్రీనరీ అసలు రియల్లీ ఎక్సలెంట్గా ఉందన్నమాట లిటరల్లీ చెప్పాలంటే కేరళ నిజంగా బ్యూటిఫుల్ స్టేట్ తప్పకుండా విజిట్ చేయండి అందులో వాయనాడ్ని మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో ఇవి ఫ్రెండ్స్ కేరళలో చూడవలసిన బెస్ట్ ప్లేసెస్ వాయనాడ్లో చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్ మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నాంలో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్